అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. తక్కువ నిద్రపోయే అలవాటు ఉందా? ప్రస్తుత కాలంలో టెక్నాలజీ వాడకాలు ఎక్కువగా పెరిగాయి. ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉన్నవారు అర్ధరాత్రి వరకు మొబైల్, కంప్యూటర్లు వాడుతూ ఉంటారు. పని ఒత్తిడి, సోషల్ మీడియా ఒత్తిడికి ఎక్కువగా కారణమవుతున్నాయి. ఇవన్నీ నిద్రకు అతిపెద్ద శత్రువులు అవుతున్నాయి. కానీ నిద్ర లేకపోతే అలసటతో పాటు శరీరంపై అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రోజుకు తగినంత నిద్ర లేనివారికి గుండెపోటు, మధుమేహం, ఊబకాయం, మానసిక వ్యాధులు అధిక రెట్లు పెరుగుతున్నాయని నిపుణుల పరిశోధనలో తేలింది. నిద్ర లేకపోతే ఎందుకు వ్యాధులు వస్తాయో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిద్ర వల్ల ప్రయోజనాలు. ప్రతి ఒక్కరూ నిద్రపోతున్నప్పుడు శరీరం మరమ్మతు, కోలుకోవడానికి పనిచేస్తుంది. మెదడు రోజూ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. కండరాలు విశ్రాంతి పొందుతాయి, హార్మోన్లు సమతుల్యతలోకి వస్తాయి. నిపుణుల ప్రకారం ప్రతిరోజూ వయోజనులు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని చెబుతున్నారు. తక్కువ నిద్ర వల్ల వచ్చే సమస్యలు. హై బీపీ, అధిక రక్తపోటు. తక్కువ నిద్రపోతే రక్తపోటు పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. దీర్ఘకాలంగా ఇలా ఉంటే హైపర్టెన్షన్కు దారితీస్తుంది. గుండె జబ్బులు. తక్కువ నిద్రపోయేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. మంచి నిద్ర కనీసం 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. డయాబెటిస్. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. టైప్ డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. అధిక బరువు, ఊబకాయం. నిద్రలేమి ఆకలి హార్మోన్లలో మార్పులు తెస్తుంది. గ్రెలిన్, ఆకలి పెంచేది, పెరిగి, లెప్టిన్, ఆకలి అణచేది, తగ్గుతుంది. ఫలితంగా ఎక్కువ తినాలనిపిస్తుంది, బరువు పెరుగుతుంది. నిరాశ, ఆందోళన, డిప్రెషన్, యాంగ్జైటీ. నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మెదడులో సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది నిరాశ, ఆందోళన, ఇరిటబిలిటీకి దారితీస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గడం. తక్కువ నిద్ర వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలహీనపడుతుంది. జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు సులభంగా వస్తాయి. మంచి నిద్ర కోసం చిట్కాలు. ముందు పడుకోవడానికి, మేల్కొనడానికి సరైన టైం నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోండి. పడుకునే గంట ముందు మొబైల్, టీవీకి దూరంగా ఉండండి. బ్లూ లైట్ నిద్ర హార్మోన్ మెలటోనిన్ను అణచివేస్తుంది. గది వాతావరణాన్ని ప్రశాంతంగా, చీకటిగా, చల్లగా 18 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ ఉంచండి. సాయంత్రం కెఫీన్, టీ, కాఫీ, ధూమపానం, ఆల్కహాల్ తీసుకోకండి. రాత్రి భారీ భోజనం చేయకండి. తేలికపాటి ఆహారం తీసుకోండి. రోజూ వ్యాయామం చేయండి, కానీ పడుకునే 3 గంటల ముందు హెవీ ఎక్సర్సైజ్ చేయకండి. యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయండి, మనసును శాంతపరుస్తాయి. రాత్రి గోరువెచ్చని పాలు లేదా హెర్బల్ టీ, కెమోమైల్, లవంగం తాగవచ్చు. ఆరోగ్య నిపుణుల పరిశోధన ప్రకారం పెద్దలు 7 నుంచి 9 గంటలు, పిల్లలు 9 నుంచి 12 గంటలు, టీనేజర్లు 8 నుంచి 10 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. లేకుంటే అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా తగినంత నిద్ర లేకపోతే జీవనశైలిపై తీవ్ర ప్రభావం పడి ఏ పనిపైనా దృష్టి పెట్టలేరని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. నిద్ర సమస్యలు దీర్ఘకాలంగా ఉంటే లేదా ఆరోగ్య సమస్యలు, స్లీప్ అప్నియా, ఇన్సోమ్నియా వంటివి ఉంటే స్లీప్ స్పెషలిస్ట్ లేదా న్యూరాలజిస్ట్ను సంప్రదించండి. మంచి నిద్ర ఆరోగ్యకరమైన జీవితానికి పునాది. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.